అండి నేను సాంబ్రాణి స్టిక్స్ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను. దీంట్లోకి మనం ఆవు పిడకలు కొన్ని తీసుకోండి. నేను ఆల్రెడీ తీసుకున్నాను, అంటే మీకు చూపించడం కోసం మళ్ళీ అక్కడ ఆవు పిడకలు పెట్టాను. ఈ ఆవు పిడకలు, సాంబ్రాణి పౌడరు, ఇది ఆవు నెయ్యి అండి, విజయ ఆవు నెయ్యి. ఇది కొంచెం ఉండింది, అది మొత్తం కలిపి దాంట్లో నెయ్యి పౌడర్ ఏదో దాంట్లోనే వేసి కలిపి తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది పన్నీర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి పూలు. ఈ పూలు మిక్సీకి ఎండబెట్టుకొని, దేవుడికి పెట్టిన పూలు అండి ఇవి, బాగా ఎండబెట్టుకొని మిక్సీకి పౌడర్ చేసుకొని జల్లించుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ దీంట్లో వేసుకొని, దీంట్లో కొంచెం పచ్చకర్పూరం, నువ్వుల నూనె ఇవన్నీ వేసుకొని బాగా మనకి ఇట్లా ముద్ద కట్టేటట్టు కలుపుకొని, దీంట్లో యాక్చువల్గా నేను ఇప్పుడు ఇది స్పెట్స్ క్లీన్ చేసే దానికి వస్తుందండి, ఇది స్ప్రేకి పైన లిడ్ వస్తుంది. దీన్ని ఒక సైడ్ కొంచెం వేడి చేసి ఇట్లా కోసేసానండి నైఫ్ పెట్టి. ఇట్లా ఈ షేప్ తీసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు ఈ పౌడర్ కొన్ని చేశానండి స్టిక్స్. ఇప్పుడు నేను సడన్గా చేస్తూ నాకు ఒక థాట్ వచ్చింది, అందుకని మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఒకసారి చూడండి. ఈ లిక్విడ్ పౌడర్ కలుపుకున్నాం కదా, దీంట్లోకి కొంచెం మనము ఇది చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సోంపు, యాలకులు ఇవన్నీ కలిపి కొంచెం పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ని దీంట్లో వేస్తున్నానండి, ఎందుకంటే మనం లవంగాలు, యాలకులు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకని నాకు సడన్గా ఇది గుర్తొచ్చి జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసుకున్న పౌడర్ అండి ఇది. ఇది కొంచెం కలుపుకుంటున్నాను. అంటే మామూలుగా బాగుంటుంది కదండి యాలక్కాయ, లవంగాలు దేవుడికి పెట్టమని, అంటే దేవుడికి మంచిదని అంటారు కదా ఇట్లాంటివి, అందుకని ఇవి కూడా దీంట్లో కలిపి ఇప్పుడు కొరవ ఈ అంటే చేసి కొన్ని చేసుకున్నాను. ఇప్పుడు మిగిలినవి ఇట్లా చేసుకుందామని థాట్ వచ్చింది. అది మంచిదో అవునో కాదో ఒకసారి చెప్పండి నాకు. యాక్చువల్గా నేను మంచిదనే చేస్తున్నాను. ఈ స్టిక్స్ ఒకసారి మీకు కూడా నేను చేసి చూపిస్తాను ఎట్లా చేస్తారో. అంటే తెలుసుంటుంది, కాకపోతే నేను చేసేది కూడా ఒకసారి చూడండి. ఇది లిడ్ ఉంది కదా, అది తీసుకొని దీనికి ఫుల్గా ఈ పౌడర్ బాగా లోపల ప్రెస్ చేసుకుంటూ, పౌడర్ పెట్టుకుంటూ లోపలికి గట్టిగా ఒత్తుకుంటూ ఇట్లా ప్రెస్ చేసుకొని రౌండ్గా తిప్పండి. రౌండ్గా తిప్పుతూ ఉంటే మీకు ఇక్కడ ఒక స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి, మీకు కనిపిస్తుంది, స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇట్లా రౌండ్ తిప్పండి. తర్వాత ఇది చూడండి, ఇది ఇంకొక స్ప్రే డబ్బా అండి, దాని లిడ్ ఇట్లా ఉంటుంది. దీన్ని పెట్టి బత్తలకి దీన్ని ఇట్లా పుష్ చేస్తున్నాను. చూడండి మీకు ఎంత బాగా వస్తుందో. ఇవన్నీ ఇట్లాగే చేసుకున్నాను. ఇంకోటి చేస్తాను. ఇవన్నీ ఈ ఫ్లవర్ పౌడర్ ఉంది, అదే పౌడర్ చేసుకున్నాను కదా, పూలన్నీ ఎండబెట్టి దాంట్లో మన మరువం దేవుడికి పెడతాం కదా, మరువం, మారేడాకులు, గరిక, తులసి, ఇంకా మనం పన్నీర్ రోజా పూలు, చామంతి పూలు, కొంచెం సంపంగి పూలు, ఇవన్నీ నాకు అవి పడేయాలని అనిపించలేదు. అవి మిక్సీకి వేసుకొని ఇవన్నీ కలుపుకుంటేనే ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది బయట కొనుక్కునే దానికంటే కొంచెం ఇంట్లో ఖాళీ టైం చూసుకొని కొంచెం ఇట్లా చేసుకోండి, మనకి చాలా రిలాక్సేషన్గా ఉంటుంది, సాటిస్ఫై ఉంటుందండి మెయిన్. మంత్లీ వన్స్ అట్లా చేసుకోండి, పూలన్నీ పడేయకుండా. కొంచెం ఆవు నెయ్యి వేయండి. దేవుడికి పెట్టేది మనము నైవేద్యాలు పెడుతుంటాం కదా, అవన్నీ మనమే తింటాం కదండి, కానీ దేవుడికి పెట్టే దాంట్లో కొంచెం ఆవు నెయ్యి
కొంచెం ఎక్స్పెన్సెస్ అయ్యేది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, సాంబ్రాణి, పచ్చకర్పూరం ఇవన్నీ కలిపి ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్రసాదాలు చేసుకొని మనమే తినేస్తాము నైవేద్యం చూపించి, కానీ ఇంట్లో వేసే సాంబ్రాణి మంచి ఒక పాజిటివ్గా ఉంటుందండి. సాంబ్రాణి ఇంట్లో ధూప్ స్టిక్స్ కానీ వెలిగించామంటే బాగుంటుంది. కానీ అందులో ఇది మనం న్యాచురల్గా అన్నీ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి బయట అమ్మే అంత మరి ఓవర్ తలనొప్పి వచ్చే స్మెల్స్ కాకుండా మనం ఇంట్లో యూజ్ చేసుకొని మంచి న్యాచురల్గా ఆయుర్వేదం స్మెల్ వస్తుందండి. నాకైతే ఇది మంచి ఆయుర్వేదం అంటే అదొక మనకి అంబికా కడ్డీలు కొంచెం ఈ స్మెల్ వస్తాయండి కొద్దిగా. నేను అది గుర్తొచ్చింది నాకు. అంబికా కడ్డీలు బాగుంటాయి. అంటే ఇప్పుడు వచ్చే కెమికల్ కడ్డీలు అట్లా కాకుండా కొంచెం న్యాచురల్గా దగ్గరగా ఉంటుందండి అది. మీరు కూడా ఇంట్లో ఇట్లా చేసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వెలిగించుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ అది చేసిన తర్వాత ఒక 2 days ఎండబెడతాను. ఇప్పుడు సమ్మరే కదా, ఒక 2 days సరిపోతుంది. ఎండబెట్టి అప్పుడు దేవుడి దగ్గర వెలిగించుకుందాము. ఇవన్నీ చేసేటప్పటికి నాకు ఒక 1/2 hour పట్టేటట్టుంది. అవన్నీ చేసిన తర్వాత మీకు ఎన్ని వచ్చాయో ఒకసారి చూపిస్తాను. ఇవి ఒక 1 month పూలండి, అవన్నీ 1 month అట్లా పెట్టిన పూలు. కానీ అది నాకు పడేయాలనిపించలేదు, అందరు నీళ్ళల్లో వేసేయమన్నారు, కానీ నాకు అది పడేయాలనిపించలేదు. కొంచెం టైం స్పెండ్ చేసి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. బజార్లో అమ్మే ధూప్ స్టిక్స్ 10 rupees, 12 rupees, 15 rupees కొన్ని కంపెనీస్ వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పుడు బాగుంటాయిలేండి, ఇన్ని రోజులు వాడింది అవే కదా. కాకపోతే ఇట్లా తయారు చేసుకుంటే మనకి సాటిస్ఫై ఉంటుందండి. ఇంకా అది బాగలేదు అని కాదు అంటే, కానీ ఓవర్ అసలు పొగ వచ్చేస్తుంది. కానీ మనకంతా సాంబ్రాణి నిప్పుల మీద మనం అంతకుముందు వేసుకున్న సాంబ్రాణి వేసుకున్నంత ఫ్లేవర్ ఉండదు. చూడండి అవి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో. సరే, ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. చేస్తుంటే మనకి హోమం దగ్గర వస్తాయి చూడండి, స్మెల్ అట్లా వస్తుందండి. మీకు కనిపిస్తుందా? హోమం దగ్గర మనకి హోమం చేసేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుందండి. అట్లా అంటే ఒక మంచి డివైన్ స్మెల్. చూడండి, మంచి స్మూత్ ఫినిషింగ్ వచ్చేటట్టు ఇట్లా ఫింగర్స్తో ఇట్లా ఒత్తేసుకోండి. అంటే మీకు స్టిక్ కొంచెం గట్టిగా ఉంటుందంటే, అంటే మనం పట్టుకోగానే అట్లా విరిగిపోకుండా అట్లా నీట్గా స్టిక్ కొంచెం గట్టిగా వస్తుంది. స్టఫ్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే అట్లా గుళ్ళల్లో హోమాలు చేస్తారు చూడండి, అట్లా మంచి పర్ఫ్యూమ్ వస్తుంది. అది పర్ఫ్యూమ్ కాదు, మంచి ఒక పాజిటివ్ స్మెల్. దీంట్లో తమలపాకులు కూడా దేవుడి దగ్గర పెడతాను కదండి, అది కూడా కొంచెం ఎండబెట్టేసి శంకు పూలు, జిల్లేడు పూలు, వినాయకుడికి పెడుతుంటాం కదా తెల్ల జిల్లేడు పూలు, అవి. అందుకని అది నాకు
ఎందుకు పడేయాలి అనిపించి చేసుకుంటున్నాను. బాగానే వస్తుంది. ఇవాళ సంకట చతుర్థి అండి. మార్నింగ్ పిల్లల్ని పంపించేసి ఇంక ఇవాళ ఫాస్టింగ్, అందుకని ఈ పని పెట్టుకున్నాను. సంకట చతుర్థి రోజు చేస్తున్నాను, అందుకని ఫస్ట్ ఇది కూడా ఈరోజు వినాయకుడి దగ్గరే వెలిగిస్తాను. ఇప్పుడు చేస్తున్నాను. ఒక పక్క ఎండలో కొంచెం ఇంట్లో కొంచెం ఎండ పడుతుంది, ఆ ఎండలో కొంచెం పెట్టాను. ఫస్ట్ చేసినవి ఉన్నాయి కదా, అదొకసారి నాకు కొంచెం తొందర ఎక్కువ, అది ఒకసారి కొంచెం వెలిగించి ఆ స్మెల్ కొంచెం చూడాలనుకుంటున్నా. ఇది అయిపోయిందండి, కానీ కౌంట్ చేయలేదండి, నేను కౌంట్ చేయను. ఎన్నైనా రానివ్వండి, ఇంకా కౌంట్ ఏం చేయలేదు. మీకు చూపిస్తాను. ఇవి ఫస్ట్ పెట్టేశానండి, అదొక్కటి తీసుకుంటున్నాను. ఒక్కసారి వెలిగించి చూస్తాను, అంటే ఎట్లా వస్తుందో స్మెల్ ఒకసారి చూడండి. బాగున్నాయి, అంటే కొంచెం గట్టి పడిపోయాయండి. ఇవి ఫస్ట్ చేశాను కదా, అది కొంచెం గట్టి పడ్డాయి. అదొక్కసారి ఇవన్నీ చూడండి, కొంచెం మనం గట్టిగా ప్రెస్ చేసి వద్దామనుకోండి, అసలు ఎక్కడ బ్రేక్ రాలేదు. మీకు ఫినిషింగ్ కూడా చూడండి, నీట్గా స్మూత్గా వచ్చింది. ఇక్కడ ఎంత ఫినిషింగ్, ఇదంతా వెలిగిస్తే స్మెల్ ఇంపార్టెంట్ అండి మనకి, ఫినిషింగ్ కాదు. కానీ లుక్కి ఫినిషింగ్ అంటారు కదా, అందుకని చూపిస్తున్నాను. ఇది ఒక్కసారి వెలిగించి మీకు చూపిస్తాను. నేను మార్నింగ్ వెలిగించానండి, ఇది ఇంకా కొంచెం వెలుగుతుంది. ఒక్కసారి మీకు ఇది కూడా వెలిగించి చూపిస్తాను. చూడండి, ఇంకొంచెం ఆరితే బాగా వస్తుందండి. ఇది కొంచెం నిమ్ము మీద ఉంది కదా, ఇంకొంచెం ఈరోజంతా ఈవినింగ్ వరకు మంచి ఎండ ఉందండి. ఈరోజు ఆరిందనుకోండి బాగా నీట్గా చూడండి పొగ ఎట్లా వస్తుందో. ఇది మార్నింగ్ వెలిగించి పెట్టేశాను.
మంచి స్మెల్ వస్తుందండి. మంచి మనకి ఆయుర్వేదం స్మెల్, అంటే ఒక హోమం దగ్గర ఉంటుంది చూడండి స్మెల్, అలా వస్తుంది. థ్యాంక్ యూ.